హలో కక్క నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ పెట్ లవర్. వీడియోస్ పెట్టకనైతే నేనైతే చాలా రోజులు అవుతుంది. చాలా రోజుల నుంచి అయితే నేనైతే వీడియోస్ అయితే పెడతట్లేదు. ఎందుకంటే నా ఫిష్ ఫామ్ అనేది నేనైతే స్టాప్ అయితే చేసేస్తున్నా. ఎందుకంటే చాలా యూట్యూబర్స్ని చూసి అందరిని చూసి అయితే మీరైతే ఫిష్ ఫామ్ పెడదామని అనుకుంటారు. కొద్దిగా ఫ్యాన్సీ గప్పీస్ పెంచుదాం, ఇలాంటి బేటా బ్రీడింగ్ చేద్దాం, అది ఇది అని అన్నీ అనుకుంటారు మీరు. కాకపోతే రియాలిటీ ఏంటంటే వీళ్ళందరూ వచ్చేసి దొంగ నా కొడుకులు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ స్వార్థం తప్పించి వేరేటోళ్ళ గురించి ఆలోచించారు. మీరు తెచ్చుకొని మీ దగ్గర బ్రీడ్ చేసుకున్నా గానీ మీరైతే సేల్ చేయాలంటే పెట్ షాప్‌లో వెళ్ళండి. పెట్ షాప్‌లో అయితే ఎవ్వరు దేకను కూడా దేకడు. మాక్సిమం వాళ్ళ దగ్గర మీరు 300 పేరు పెట్టుకున్నారంటే మీ దగ్గర రూ. 100 కూడా ఎవరు పేరు తీసుకునేటోళ్ళు లేరు. అది పరిస్థితి నేను కూడా ఫేస్ చేస్తున్నా ఇప్పుడు. ఎవరికైనా మన దగ్గర ఉన్న గప్పీస్ ఇప్పుడు స్టాక్ ఉన్నాయి, కొన్నైతే ఫిక్స్డ్ గప్పీస్ ఉన్నాయి, ఫుల్ రేట్ గప్పీస్ ఉన్నాయి. అలా ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళైతే నాకైతే డీఎం చేయండి. నేనైతే లో ప్రైస్‌లో అయితే ఇచ్చేస్తా. మరియు బేబీస్ అయితే ఉన్నాయి. లాట్‌గా తీసుకున్న వాళ్ళు ఉంటే లాట్‌గా ఇచ్చేస్తాం మొత్తం. బేబీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. అలాగే ఇప్పుడు వచ్చేసి అడల్ట్స్ ఉన్నాయి, సెమీ అడల్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ అయితే నేనైతే తీసేస్తున్నా. ఫామ్ కూడా ఇక్కడికి ఆపేస్తున్నా. మన దగ్గర 3 ఫ్రిడ్జ్ కంటైనర్స్ అయితే ఉన్నాయి. ఆ 3 ఫ్రిడ్జ్ కంటైనర్స్ కూడా నేనైతే ఇచ్చేస్తా ఎవరికైనా కావాలనుకుంటే. అలాగే 4 టబ్స్ కూడా ఉన్నాయి. 4 టబ్స్ కూడా ఇచ్చేస్తా. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నేనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తా. ప్రైస్ వచ్చేసి హై ఉంటుంది అనుకోకరి. మిగతా యూట్యూబర్స్ని అయితే మనం అయితే కనుక్కోండి కంపల్సరీగా వాళ్ళ దగ్గర అంటే కంపల్సరీగా పేరు వచ్చేసి 200 మీదికే ఉంటుంది తప్పించి కిందకైతే ఉండదు. అందుకే మీరు వాళ్ళ దగ్గర కొనకండి, మోసపోకండి. అదే నేను చెప్తున్నా అంతే. మీరు ఏదో యూట్యూబ్ చూసేసి వాళ్ళ వీడియో చూసేసి మీరు నేను పెద్ద యూట్యూబ్ అదైపోతా, నేను ఫామ్ పెట్టేస్తా అది అని చెప్పేసి ఎక్విప్మెంట్స్ కొనుక్కొని అంత టైం వేస్ట్. మీకు ఇంత కూడా యూజ్ ఉండదు. దానికన్నా మంచిది ఏదైనా వర్క్ చేసుకుంటే బెస్ట్. ఈ ఫిష్ ఫామ్ అనేది అయితే ఫెయిల్ అంటే ఫెయిల్. ఎందుకని చెప్తున్నా అంటే నేను కూడా ఫేస్ చేసిన కాబట్టి మీకు చెప్తున్నా. అందుకే మీరు స్టార్ట్అప్ అయితే చేయకండి. జస్ట్ హాబీ కింద పెంచుకోండి. నార్మల్‌గా ఎంజాయ్ చేయండి అంతే. లవ్ యూ. సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. రేపొంచులైతే మనమైతే పెట్స్‌కి సంబంధించిన వీడియోస్ అయితే పెడతా ఉంటాం. టాప్‌కో పెట్స్‌కి సంబంధించినయి. మీకైతే ఎవరికైతే పెట్స్ ఇష్టం ఉంటే వాటి గురించి కొంచెం డీటెయిల్స్ కావాలంటే నాకైతే అడగండి. నేనైతే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా. ఎలా పెంచుకోవాలి, ఎలా చూసుకోవాలని. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ.